దేవుడి మందిరానికి ఒక అర్ధగంట ముందే ఉంటాం. 10:15 వస్తుంది. ఇక పావు గంటలో దీన్ని ప్రారంభించబోతున్నాం. ఈ దినమును కూడా దేవుడిని దుఃఖపెట్టొద్దండి ఎవరు కూడా. ఇది గొప్ప విలువైనది, ఇది శ్రేష్టమైనది, ఇది అమూల్యమైనది. ఈ మందిరం ద్వారా రక్షణ పొందిన నీకు ఆ రక్షణకు కొన్ని కోట్లు ఇచ్చినా వెళ్ళ సరిపోదు. కానీ విరిగి కలిగిన హృదయంతో దేవుడి మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయన నామమును స్తుతి ఆరాధనలో పాల్గొన్నట్లయితే, ఆయన మాటలు విన్నట్లయితే దేవుడు ఎంతో ఆనందించేవాడు ఉన్నాడు. సొలొమోను మందిర ప్రతిష్ట పండగ 7 రోజులు జరిగింది. కొన్ని వందల గొర్రెలు ఎడ్లను వధించి గొప్పగా విందు చేశారు. 7 రోజులు గొప్ప పండగ. దేవుడు అన్నాడు సొలొమోనుతో, నా మందిరం నువ్వు కట్టించావు కనుక మరలా నీకు తోడై ఉంటాను. నీ మందిరం మీద నా కనుదృష్టి ఉంచుతాను. నువ్వేమైతే ఆ మందిరంలో ఎంతమంది కొరకైతే విన్నపాలు చేస్తావో ఆ విన్నపాలు విని ప్రతిదానికి నేను జవాబిస్తానని చెప్పి ఈ మందిరం మీద నాకు కనుదృష్టి ఉంటుందని ప్రభువుల వారు చెప్పారు. ఈ మందిరం కూడా ఇది సామాన్యమైనది కాదండి. ఇది మధ్యాకాశంలో ఎత్తబడే మందిరం. ఇంత గొప్ప మందిరంలో నువ్వు రక్షణ పొందావు. ఆ రక్షణను నిర్లక్ష్యం చేయొద్దు. నీకు రక్షణ ఇచ్చిన ఆ దేవుని కృతజ్ఞతగా దేవుడి మందిరములో ఇంకొక 10 నిమిషాలలో ప్రభు సన్నిధిలో ప్రవేశించవలసిందిగా ప్రభు నామమును బట్టి తెలియజేస్తున్నామని. సమయం ఊది దొరకదు, మనకందరికీ విదితమే, కానీ దాన్ని పాటించలేకపోతున్నాం. 10 మంది కన్యకలు ఉన్నారని మనందరికీ తెలిసింది అది. కానీ తెలిసినంత మాత్రాన అది గొప్ప ప్రయోజనం ఏముండదు. దాన్ని ఆచరణలో పెడితే ప్రయోజనం ఉంటుంది. తీర దగ్గరకు వచ్చినంత 4 అంగుళాల దూరంలో 5 నరకానికి వెళ్ళారు, 5 పరలోకంలో ప్రభుల వారితో ఆనందిస్తున్నారు. దానికి చూసినే ఈ మందిరము. లోకం అనేది నరకంతో సమానము. లోకములు అన్నీ ఉంటాయి. శరీరాశి ఉంటుంది, నేత్రాశి ఉంటుంది, జీవపు డంబం ఉంటుంది. అవి నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తాయి. దానిలో నువ్వు బయటకు వచ్చావు, ప్రభు మందిరములో ఉన్నావు. ఆ మందిరము నీ దేహమే. పేతురు పత్రిక రాసిన రీతిగా నీ దేహం అనే మందిరములో ప్రభుల వారు ఉంటే నీకు పదే చెప్పాల్సిన పని లేదు. దైవజనులు దూరదేశం నుంచి రాత్రి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నారు. నువ్వు ఇక్కడ లోకములో ఉండి దగ్గరగా ఉండి దేవుడి సన్నిధికి ఇంకా రావట్లేదంటే మరి అదంత దౌర్భాగ్యమైన స్థితితో బుద్ధిలేని కన్యకల జాబితాలో ఉన్నావేమో. త్వరపడి ఇంకొక 10 నిమిషాల్లో ప్రభు మందిరంలో ప్రవేశించి ఈ రక్షణ ఇచ్చిన ఇంత గొప్ప మందిర ప్రతిష్ట పండుగ ఎంత విలువైందో అది నువ్వు గ్రహిస్తే, నీ రక్షణ ఎంత గొప్ప విలువైందో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, అసలు ప్రభు మందిరానికి 8 గంటలు 9 గంటలకే వచ్చి, అయ్యా నాకు ఏదైనా పని ఉందా చెప్పండి అయ్యా, దేవుడు పని చేస్తాను నేను, దేవుడు నాకు అవకాశం ఇలాగ ప్రార్థన చేసుకొని సిద్ధపడి వస్తాం అన్నాడు దావీదు గారు. అన్ని సమకూర్చాడు. నీ మందిరం కడతానంటే దేవుడు అన్నాడు, అయ్యా దావీదు, నువ్వు 50 సంవత్సరాల పరిపాలనలో విస్తారమైన యుద్ధములు చేసి అనేకులు సంహరించి నీ చేతులు రక్తంతో నిండున్నాయి కనుక నువ్వు కట్టొద్దన్నాడు దేవుడు. ఎంత బాధపడి ఉంటాడండి. తర్వాత నీకు కొడుకుని ఇస్తాను, అతనికి సొలొమోను అని పేరు పెట్టు, దాని చుట్టూ రాజ్యాల మీద శత్రు సైన్యాన్ని రాజ్యం మీకు రాకుండా చేస్తాను, యుద్ధాలు జరగవు, శాంతి సమాధానం నెమ్మది ఉంటుంది, అతని చేత నేను మందిరం కట్టించుకుంటున్నాడు. అంత గొప్ప మందిరములో నీకు రక్షణ ఇచ్చాడు దేవుడు. అది గొప్ప ఎంత విలువైందో తెలుసా. ఈ మానస మండలములు కొన్ని లక్షల మంది ప్రజలలో దేవుడు నిన్ను చూసి ఆకర్షించుకొని ఆయన దగ్గరకు నడిపించుకొని నీకున్న శాపాన్ని మరణాన్ని కొట్టేసి నిత్య జీవ మార్గములు నడుచుటకు ఆ పరలోకములో చేరుటకు గొప్ప ఆధిక్యత ప్రాధాన్యత దేవుడు ఇచ్చాడు. అంత గొప్ప ప్రాధాన్యతను నిర్లక్ష్యం చేసుకునే బిడ్డలారా బుద్ధిలేని కన్యకల్లోకి వెళ్ళిపోతారు. వారు ఎంతో బ్రతిమిలాడారు దేవుణ్ణి. అక్రమం అన్నాడు దేవుడు. క్రమానికి అక్రమానికి ఒక్క అక్షరమే తేడా కనుక ఇంకొక 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ఖచ్చితంగా 10:30కు ప్రారంభిస్తామండి. క్రమాన్ని తప్పటం మంచిది కలది. ఇది గొప్ప మందిర ప్రతిష్ట పండగ. 7 రోజులు చేస్తున్నప్పుడు ప్రజలట కొన్ని వందల గొర్రెలను 100 ఎడ్లను వధించి గంభీరంగా 7 రోజులు ఆలయ ప్రతిష్ట పండగ చేశారు. మనం కనీసం 1 రోజు కొన్ని గంటలు చేయడానికి కూడా మనం దేవుడి సన్నిధికి రావట్లేదంటే అది మంచిది కాదండి మన జీవితాల్లో. కనుక ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ఇంకొక 5 నిమిషాలే ఉంటుంది కనుక ప్రార్థన కూడా ప్రారంభిస్తున్నాం. దేవుడు బిడ్డలు కొంతమంది ప్రభు సన్నిధికి వచ్చారు. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం.